హాయ్ అండి. నేను మీ స్వరాలి. 'అఖండ దీపం' 10వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్టోరీలో ఏ పార్ట్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల నేను మరింత ఉత్సాహంగా స్టోరీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెరీ గుడ్ మైథిలి. మంచి నిర్ణయం తీసుకున్నావు అని అన్నది భువనేశ్వరి. మేడం, మాకు ఆలోచించుకోవడానికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. మా అమ్మాయి ఏదో ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. నేను తనకి నచ్చజెప్తాను. ఇది చిన్న విషయం కాదు కదా అంటూ బతిమిలాడడం మొదలుపెట్టాడు మాధవరావు. నాన్న, మీరు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ విషయంలో ఇంకేమీ మాట్లాడొద్దు. మీరేదైనా మాట్లాడితే నా మీద ఒట్టే అని చెప్పింది మైథిలి. మాధవరావు, అన్నపూర్ణమ్మ ఇద్దరూ కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉండిపోయారు. చెప్పండి మేడం, మీ షరతులేంటి అని అడిగింది మైథిలి. రేపు ఉదయం మీ పెళ్లి. నా కొడుకు సంతోష్ని నేను ఒప్పిస్తాను. కేవలం 1 సంవత్సరం రోజులు మాత్రమే నువ్వు వాడికి భార్యగా ఉండాలి. ఆ తర్వాత మీ ఇద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోతున్నట్లుగా ముందే సంతకం పెట్టాలి. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు ఈ ఇంటి కోడలుగా ఉన్నన్నాళ్ళు మీ అమ్మా నాన్నలు కాని, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నిన్ను కలవడానికి, నీతో మాట్లాడడానికి రాకూడదు. ఈ ఒప్పందం విషయం మన మధ్యనే ఉండాలి. సరయు వాళ్ళ పేరెంట్స్ కి, నాకు, సంతోష్ కి, నీకు, వీళ్ళకి తప్ప ఈ విషయం ఇంకెక్కడా బయటికి రాకూడదు. నువ్వు కేవలం అగ్రిమెంట్ కోసం మాత్రమే ఈ ఇంటికి కోడలుగా వస్తున్నావు అన్న సంగతి ఇంకెవరికీ తెలియడానికి వీల్లేదు. ఈ షరతులన్నిటికీ ఒప్పుకుంటే రేపు సంతోష్ నీ మెడలో 3 ముళ్ళు వేసి టైంకి మీ అమ్మగారి అకౌంట్లో 2 కోట్లు పడిపోతాయి. ఒకవేళ ఇంకా ఎక్కువ డబ్బు అవసరమైనా నేను ఏర్పాటు చేస్తాను. ఇంకో ముఖ్య విషయం, నువ్వు ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు నీ లైఫ్ కూడా బాగుండాలి కదా. అందుకు నీ పేరు మీద ఇంకో 1,00,00,000 వేస్తాను. అదంతా మనం అగ్రిమెంట్లో క్లియర్గా రాసుకుందాము అని చెప్పింది భువనేశ్వరీదేవి. అంతా బాగానే ఉందమ్మా, కానీ ఈ సంవత్సరం రోజులు మా అమ్మాయిని కలుసుకోకూడదు అని అనడం మాత్రం ఏమీ బాగాలేదు అని అన్నది అన్నపూర్ణమ్మ. అవును మేడం, మా నాన్నగారికి అసలే ఆరోగ్యం బాగాలేదు. ఆయనకి ఏదో ఆపరేషన్ చెయ్యాలి అని అంటున్నారు కదా. ఆయనకి ఎలా ఉందో ఏంటో తెలుసుకోకుండా నేనిక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలను అని అన్నది మైథిలి. నువ్వు దాని గురించి ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు మైథిలి. మీ నాన్నగారి ఆరోగ్యం కుదుటపడగానే నేనే దగ్గరుండి వీడియో కాల్ చేసి చూపిస్తాను. మీరు ఒకరితో ఒకరు మాట్లాడాలి అనుకున్నా నా ద్వారానే మాట్లాడాలి. నా జాగ్రత్తలో నేనుండాలి కదా. అందుకే ఈ రూల్స్ అన్నీ అని అన్నది భువనేశ్వరీదేవి. సరే మేడం అని చెప్పి భారమైన మనసుతో తన తల్లిదండ్రులతో సహా అక్కడి నుంచి కదిలింది మైథిలి. మైథిలి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నా కొడుకు సంతోష్ని ఎలా ఒప్పించాలి, వాడికి ఏం చెప్పి ఈ అమ్మాయితో పెళ్లి చేయాలి అని ఆలోచనలో పడిపోయింది భువనేశ్వరీదేవి. కాసేపు ఆలోచించిన తర్వాత ఏదైతే అదైంది, సంతోష్తో మాట్లాడడానికి బయలుదేరింది. సంతోష్ గదిలోకి వెళ్ళేటప్పటికీ సంతోష్ మంచం మీద పడుకొని ఫోన్లో ఏవో చూసుకుంటూ ఉన్నాడు. నాన్న సంతోష్, లోపలికి రావచ్చా అని అడిగింది భువనేశ్వరీదేవి. ఏంటమ్మా అలా మాట్లాడతావు? నా గదిలోకి రావడానికి నీకు పర్మిషన్ కావాలా? ఇలా చేస్తేనే నాకు కోపం వస్తుంది అని అన్నాడు సంతోష్. నా కొడుకు సంగతి నాకు తెలీదా? కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు అవుతున్నావు కదా. ఇక నుంచి ఈ అమ్మ అయినా సరే నీ గదిలోకి రావాలి అంటే పర్మిషన్ తీసుకునే రావాలి అని అన్నది భువనేశ్వరీదేవి. నేను ఎంత పెద్దవాడినైనా నీకు కొడుకునేనమ్మా. నువ్వు నా గదిలోకి రావడానికే కాదు, ఏ విషయం చెప్పడానికైనా సంశయించాల్సిన అవసరం లేదు అని అన్నాడు సంతోష్. అదే ధీమాతో నేను నీ జీవితం విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న. ఆ విషయం నీకు ఇప్పుడు చెప్పడానికే వచ్చాను. కానీ అది విన్న తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని చాలా భయంగా ఉంది అని అన్నది భువనేశ్వరి. నా జీవితం గురించి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమేనమ్మా. నువ్వు గీసిన గీత దాటను. నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పు చాలు. నీకోసం ఎంత కష్టమైనా సరే చేస్తాను అని భరోసా ఇచ్చాడు సంతోష్. ఈ అమ్మ అంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు నాన్న. అప్పుడప్పుడు నిన్ను కడుపులో మోసి కనలేకపోయానే అని చాలా బాధగా ఉంటుంది అని కళ్ళనీళ్లు తుడుచుకుంటున్నట్లుగా నటించింది భువనేశ్వరీదేవి. కడుపును పుట్టిన వాళ్ళని కూడా ఇంత ప్రేమగా ఎవరూ చూసుకోలేరమ్మా. నాకు నువ్వు ఏ లోటు రానివ్వలేదు. ఇంకోసారి ఎప్పుడు నేను నీ కడుపున పుట్టలేదు అన్న మాట నువ్వు మాట్లాడొద్దు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని అన్నాడు సంతోష్. అదే ధైర్యంతో ఈ రోజు నీ జీవితానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాను సంతోష్.
నువ్వు కాదనవనే అనుకుంటున్నాను అని అన్నది భువనేశ్వరీదేవి. అసలు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటమ్మా? అంతగా ఎందుకు భయపడుతున్నావు? అని అడిగాడు సంతోష్. నీకు సరయుతో పెళ్లి అని చెప్పాను కదా! అని అన్నది భువనేశ్వరీదేవి. అవును. రేపు ఉదయమే కదా పెళ్లి. నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఎవ్వరు ఆపాలని చూసినా ఆగదు. నువ్వు దాని గురించి భయపడుతున్నావా? శాస్త్రి గారేదో చెప్పారు. పెళ్లి జరగదేమోనని భయంగా ఉందా? అని అడిగాడు సంతోష్. అది కాదు నాన్నా. ఈ పెళ్లి నిజంగానే జరగడం లేదు అని చెప్పింది భువనేశ్వరీదేవి. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? తెల్లవారితే పెళ్లి పెట్టుకుని పెళ్లి జరగదు అంటావేంటి? ఈ పెళ్లి కోసం నువ్వు ఎంత ఆశపడ్డావో నాకు తెలుసు. సరయు అంటే నీకు ఎంత ఇష్టమో కూడా నాకు తెలుసు. మరి సడన్‌గా పెళ్లి వద్దు అంటావేంటి? అని అడిగాడు సంతోష్. మీ పెళ్లి జరుగుతుంది నాన్న. కానీ సరయుతో కాదు. అదే చెబుతున్నాను అని అన్నది భువనేశ్వరీదేవి. అమ్మా, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. కొంచెం వివరంగా చెప్పు. అసలేమైంది నీకు? నిన్నెవరైనా భయపెట్టారా? లేకపోతే బెదిరించారా? ఒక్క మాట చెప్పు, వాళ్ళ అంతు చూస్తాను అని అన్నాడు సంతోష్. సంతోష్, దయచేసి ఆవేశపడకు. నేను చెప్పేది పూర్తిగా విను. ప్రభాకర్ మావయ్య వాళ్ళు కూడా సరయు జాతకాన్ని చూపించారట. సరయు జాతకంలో ఏదో లోపం ఉన్నదట. తనని పెళ్లి చేసుకుంటే నీకు కీడు జరుగుతుంది అని చెప్పారు. ఆ కీడు తొలగిపోవాలి అంటే ముందు నీకు వేరే వ్యక్తితో పెళ్ళవ్వాలి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకునే అమ్మాయి కేవలం 1 సంవత్సరం రోజులు మాత్రమే నీతో కలిసి ఉంటుంది. ఆ తర్వాత తన దారి తనది, నీ దారి నీది. తర్వాత నువ్వు హ్యాపీగా సరయుని పెళ్లి చేసుకోవచ్చు అని అన్నది భువనేశ్వరీదేవి. అమ్మా, ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్మడం ఏంటి? ఒకవేళ నేనిప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరయూ జాతకంలో ఉన్న దోషం ఎలా తొలగిపోతుంది చెప్పు? చెప్పిన వాళ్ళకి బుద్ధి లేకపోయినా వినడానికి మనకైనా ఉండాలి కదా! మనం టెక్నాలజీ ఇంత పెరుగుతున్న కాలంలో ఉన్నాము. అయినా ఇలాంటి మూఢనమ్మకాల్ని పట్టుకొని వేలాడడం ఎంతవరకు కరెక్ట్? అని ఆవేశంగా అన్నాడు సంతోష్. సంతోష్, మీ అమ్మ గాయత్రీదేవి ఎలా చనిపోయిందో నీకు తెలుసా? మూఢనమ్మకాలు అని కొట్టిపారేసి ఇలా పెళ్లి చేయడం వల్లనే నిన్ను కన్న వెంటనే గాయత్రీదేవి చనిపోయింది. ఇప్పుడు సరయూ జాతకంలో ఉన్న దోషం కూడా అదే. ఒకవేళ కాదు కూడదు అని మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే మీ ఇద్దరిలో ఎవరికి ఏమైనా సరే నేను తట్టుకోలేను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా! తెలిసి తెలిసి మీ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేయగలనా? నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సంతోష్ అని అన్నది భువనేశ్వరీదేవి. నువ్వు చెప్పేదంతా కరెక్టేనమ్మా. నాకు నీ బాధ అర్థమవుతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఎవరిని తీసుకొచ్చి నా పక్కన భార్యగా కూర్చోబెడతావు? ఏ అమ్మాయి కేవలం సంవత్సరం మాత్రమే నా భార్యగా ఉండడానికి అంగీకరిస్తుంది? అసలది కరెక్టేనంటావా? అని అసహనంగా అడిగాడు సంతోష్. సంతోష్, నేను మీ అమ్మనిరా. నీకోసం ఏమైనా చేస్తాను. నీ సంతోషం, సుఖమే నాకు ముఖ్యం. నేను ఆల్రెడీ ఒక అమ్మాయితో మాట్లాడాను. 2,00,00,000కి బేరం కూడా కుదుర్చుకుంది. తను కేవలం మన ఇంట్లో 1 సంవత్సరం పాటు ఉంటుంది అంతే. తన మెడలో 3 ముళ్ళు వేయడానికి నువ్వు అంగీకరిస్తే చాలు అని అన్నది భువనేశ్వరీదేవి. డబ్బు కోసం అంతగా దిగజారిపోయిన ఆ అమ్మాయి ఎవరమ్మా? అని ఆవేశంగా అడిగాడు సంతోష్. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళతో వచ్చింది కదా! ఆ అమ్మాయే మైథిలి. తనని డబ్బు తీసుకొని సంవత్సరం రోజుల పాటు నీకు భార్యగా ఉండడానికి ఒప్పుకుంది అని చెప్పింది భువనేశ్వరీదేవి. మిగతా విషయాలేవి సంతోష్‌కి తెలియకూడదు అన్న ఉద్దేశంతో అంతవరకు మాత్రమే చెప్పింది మైథిలి. అంతవరకు మాత్రమే చెప్పింది భువనేశ్వరీదేవి. మైథిలి ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లికి ఒప్పుకుందో మాత్రం సంతోష్‌తో చెప్పలేదు.